10,00,00,000 స్కామ్ కాదు, 100,00,00,000 స్కామ్ కాదు. ఇది 1000,00,00,000 స్కామ్ అని అంచనా. ఈ కోట్లు పోయిన స్కామ్ సార్. మా దగ్గరే దాదాపు 50,00,00,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారని అన్నారు. సింగర్ మంగ్లీ ఎక్కడ కూడా ఏడుస్తుందే కానీ నేను ఏ తప్పు చేయలేదు, నా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెడతాను అని ఏ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈ కేసు పక్కదారి మళ్లించడం కోసం శ్రీముఖి వైపు ఇటువైపు లాగుతుంది. కానీ లాయర్ సుబ్బారావు గారు అలా కాదు, నా దగ్గర సరైన ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నేను ప్రూఫ్స్ బయట పెడతాను, నేను బాధితుల కోసం నిలబడతాను, ఎవరు ఫోన్ చేసినా పెద్ద పెత్తందారులు ఫోన్ చేసినా నేను ఎవరి మాట వినను, నేను బాధితుల వైపే నిలబడతాను, ఆ కేసు నేను తీసుకున్నాను, నేను వాళ్ళ వైపే నిలబడతానని గట్టిగా స్ట్రాంగర్గా నుంచున్నాడు. ఆయన్ని కూడా దిగజార్చడం కోసం పెద్ద పెత్తందారులు ఈ పోలీసులు చేసే అరాచకాలు చూడండి. లాయరు ఆల్కహాలిక్ చేశాడని చెప్పి పోలీస్ స్టేషన్లో ముందే ఆల్కహాలిక్ టెస్ట్ని పట్టుకుని ఉన్నారు. ఒక సిటిజన్ మనం ఆల్కహాలిక్ టెస్ట్ చేయాలంటే ఒకటి బండి తోలే ముందు టెస్ట్ చేయాలి, 2 బండి తోలుతున్నప్పుడు టెస్ట్ చేయాలి, 3 ఎవరైతే వాహనదారుడు ఉన్నాడో ఆయన ఎవరినైనా యాక్సిడెంట్ చేస్తే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు లేదా అక్కడ టెస్ట్ చేయాలి. అంతేగాని వీళ్ళు చూడండి డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఆల్కహాలిక్ టెస్టర్తో ఉన్నారు ఆయన టెస్ట్ చేయడానికి. ఒకటి దానిలో ఏమైనా వచ్చిందంటే 27 వచ్చింది, అది పెద్ద ఎక్కువ కూడా కాదు. ఆయన ఎప్పుడో నైట్ తాగొచ్చు, తాగింది అలా ఉండి బాడీలో రావచ్చు, అంతేగాని ఆయన్ని కూడా దిగజార్చడానికి కూడా ఈ పోలీసులు చూస్తున్నారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఈ కేసు వెనకాల ఎంతెంత పెద్ద పెత్తందారులు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. చివరిగా ఒక మాట, నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, అంతేగాని డబ్బుకి రెట్టింపు వస్తాయని మోసపోకండి, రోడ్డు మీద పడకండి. నీ అవసరం, నీ ఆశ నిన్ను మోసం చేసేలా తయారు చేస్తాయి, అది మాత్రం మర్చిపోకండి.